హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. దండోరా సినిమా టైటిల్ వింటానే ఈ సినిమా ఎవరిదనుకుంటారు? సహజంగా నారాయణమూర్తి సినిమా అనుకుంటారు. అదొక ఎర్ర సినిమా అనుకుంటారు. విప్లవాలతో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, ప్రజల్ని అందరినీ మార్చేసే ఈ ఎర్ర సినిమాని మనం అందరూ అనుకోవడమే. కానీ ఈ దండోరా వేరు. నిన్న మొన్న మీరు సోషల్ మీడియాలో వైరల్ అయిన శివాజీని తలుచుకుంటే ఈ దండోరా సినిమా గుర్తొస్తుంది. తండోరాలో ఉన్నటువంటి విషయం ఏమిటి? శివాజీ గారు మాట్లాడిన మాటలేమిటి? శివాజీ గారు బహుశా ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మాట్లాడేమో అనిపిస్తుంది ఈ సినిమాను చూస్తే. నిజానికి ఇంతకు తండోరాలో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి, ఆ సబ్జెక్ట్ ఏమిటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న సినిమా పెద్ద సమస్య అయితేనే సమస్యను చీల్చి చెండాడిన సినిమా ఈ తండోరా. సినిమా తీసిన నిర్మాత ఈ దర్శకుడి ప్రయత్నం చాలా గొప్పది. సినిమా చూశాక వీళ్ళ ప్రయత్నము విఫలం కాలేదనిపిస్తుంది. ఎంత గొప్పగా హార్ట్ టచింగ్ గా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆ దర్శకుడికి. ఈ సినిమాలో నటించిన చిన్న పెద్ద నటులందరూ కూడా ఎంతో గొప్పగా నటించారు. కమర్షియల్ సినిమా విలువలతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాను ఇలాగో తగలబడుతున్న సామాజిక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే దిశగా మళ్లించడం గొప్ప విషయం. ఎంతో బాధ్యతతో తీశాడు దర్శకుడు. ఈ సినిమాను సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించే వారందరికి మాత్రమే కాదు, కులాన్ని నెత్తిన పెట్టుకుని తిరిగే వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది, ఆలోచింపజేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ఈ సినిమాను చూడొచ్చు. డోంట్ మిస్, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే శివాజీని వైరల్ చేసినటువంటి సినిమా ఫంక్షన్ అనే కాదు, నిజంగా ఈ సినిమాలో మంచి సమస్య ఉంది, దానికి పరిష్కారం ఉంది, ఆలోచింపజేసేటువంటి కథనం ఉంది. దర్శకుడు హీరోతో పాటు ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేసినటువంటి శివాజీ కూడా అద్భుతంగా నటించాడు. ఇది కథా చిత్రమా, ఇక కథా గట్రా ఇతరత్ర అంతా సినిమా చూశాక మీకే తెలుస్తుంది. దయచేసి ఈ సినిమా చూడండి. చివరిలో మీ కళ్ళు తడవకుంటే నా మీద ఒట్టు అంటున్నాడు అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు. థ్యాంక్ యూ. ఐ ఆమ్ విశ్వనాథ్.